శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యః కర్త, కర్త అనేవాడు ఒకడు ఉన్నాడు. జగతాం భర్త, జగత్తును మొత్తాన్ని భరాయిస్తున్నాడు. కర్త అనేటువంటి వాడు జగత్తును మొత్తం భరాయిస్తున్నాడు, పోషిస్తున్నాడు. యః కర్త జగతాం భర్త సంహర్త, అందరినీ సంరక్షిస్తున్నాడు. మంచివాడు చెడువాడు అని లేకుండా అందరినీ సంరక్షిస్తున్నాడు. సంహర్త మహసాం నిధి. మహసాం నిధి అంటే నిధి అంటే ఒక పెద్ద నిధి, అంతులేనటువంటి నిధి. ఎక్కడ ఉందంటే ప్రపంచం అంతా కూడుకొని ఉంది. ఎక్కడుందో మనం కనుక్కోలేము. కానీ మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం, నమస్కారం చేస్తూ ఉన్నాను. అటువంటి భగవంతుడు అందరినీ సంరక్షణ చేసేటువంటి వాడు, అందరినీ సంరక్షించేటువంటి వాడు. మంచివాళ్ళని కానీ చెడువాళ్ళని కానీ ఎవరినైనా సరే సంరక్షిస్తున్నాడు. ఎందుకు సంరక్షిస్తున్నాడు, ఎందువల్ల మనం ఇట్లా బతకగలుగుతున్నాము అనేటువంటి దాని గురించి మనం ముందుగా చెప్పుకుందాం. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో దురాగతమైన పనులు చేస్తున్నారు, కానీ వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. వాళ్ళు బతుకుంటున్నారు. అయితే ఎవరు బతికనిస్తున్నారు అంటే ఎవరో ఏ రాజకీయ నాయకులో ఎవరో సంరక్షిస్తున్నారు అని అనుకుంటున్నాం మనం. కానీ ఎవరూ కాదు, భగవంతుడే వాళ్ళని రక్షిస్తున్నాడు. పాపము పండినప్పుడు చేయరాని ఎటువంటి దుర్మార్గ పనులు చేసినా, నాకు ఎదురు లేదు, నేను ఏది చేసినా నాకు అడ్డం వచ్చేవాళ్ళు లేరు, ఎవరు ఏమి చేయలేరు అని అహంకారంతో చేయరాని పనులని చేస్తూ ఉంటారు. అయితే చెట్టు నుంచి ఒక కాయ కాసింది, ఒక పువ్వు పూసింది, అది కాయ కాసింది, పండు అయింది. ఆ పండు కూడా చెట్టునే ఉంది. చివరికి ఆ పండుని ఎవరు కొయ్యలేదు. చివరికి చెట్టునే పండి ఎండటం కాదు, కుళ్ళి రాలిపోతుంది. కుళ్ళినప్పుడు దుర్వాసన వచ్చి కుళ్ళిపోతుంది. చెట్టున ఉన్న పండ్లన్నింటిలోకి ఓ పండు బాగా ముడుతుంది, మరి పండుతుంది, చాలా రుచిపక్వంగా ఉంటుంది. కానీ ఎంత ఉండి కూడా దాన్ని ఎవరు ముట్టుకోరు. చివరికి అది కుళ్ళిపోతుంది, దుర్వాసన వస్తుంది, చివరికి ఎవరికి పనికి రాకుండా పోతుంది. కొన్ని పండ్లు అందరూ తింటున్నారు, ఒక పండ్లు కొన్ని పండ్లు ఇట్లా ఉంటున్నాయి. ఏమిటి కారణం అంటే పాపము పండాలి, పండిన తర్వాత కుళ్ళాలి, కుళ్ళిన తర్వాత నశించిపోవాలి. అది ఎవరు చేస్తారు? భగవంతుడే చేస్తాడు, దేవుడు అనేవాడే చేస్తాడు. అయితే ఇప్పట్లో మనం ఏమనుకుంటున్నామంటే దుర్మార్గుల్ని పెంచి పోషిస్తున్నారు అని ఎవరు అనుకుంటున్నారు? దుర్మార్గం చేయలేని అటువంటి వాళ్ళు, మంచివాళ్ళు, మంచిగా బతికేవాళ్ళు అంతా కూడా ఇట్లా అనుకుంటున్నారు. కానీ అందరినీ రక్షించాలో, అందరినీ భక్షించాలో, ఎంతమందిని నాశనం చేయాలో అనేది భగవంతుడిలో ఉంది. మొన్న విజయవాడ మరి ఆంధ్ర మొత్తం విపరీతమైన వరదలు వచ్చినాయి. ఇంతవరకు నాకు 81 సంవత్సరాలు, ఇంతవరకు అట్లాంటి వరదలు నేను చూడలే. 77 నవంబర్ 19 ఒక తుఫాను వచ్చింది. అంత తుఫాను వచ్చినా కూడా ఇన్ని నీళ్లు నిలబడలే. వర్షం పోగానే ఇటు నీళ్ళు పోయి చచ్చిపోయినారు జనం, చాలామంది చచ్చిపోయినారు. కానీ ఇంతటి వరద మాత్రం రాలే. 77 నవంబర్ 19 తుఫాను తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి తుఫాను అంత విపరీతమైన తుఫాను. ఇటువంటి రావటానికి కారణం ఏమిటి? ఎందుకంటే ఏం జరుగుతుందంటే దుర్మార్గుడి పక్కన మనం ఉంటే వాడి గాలి సోకి మనం కూడా ఆ విధంగా నష్టపడిపోతున్నాం. వాడి పక్కన మనం ఉండటమే
తప్పు మాత్రం కాదు. మనకి ఇంకో చోట స్థానం లేదు. మన ఇల్లుందండి, మన ఇంటి పక్కన ఇంకో దుర్మార్గుడు ఉన్నాడు, మనం ఏం చేయలేము, వాడిని వెళ్ళగొట్టలేము. మరి ఆ ఇల్లు వదులుకొని పోగలమా? పోలేము, అక్కడే ఉంటున్నాము. కానీ దానివల్ల ఏమవుతుంది, వాడు ఏదో మర్డర్ చేశాడనుకోండి, వాడు కనపడ్డ ముందు పక్కింటి వాళ్ళని పట్టుకుంటారు. వీడు ఏం చేస్తాడు, ఎక్కడుంటాడు, ఎవరు ఎప్పుడు వస్తాడు, ఇట్లా సమస్యలు. లోకంలో ఉన్నటువంటి దురాగతం వల్ల మంచి వాళ్ళంతా కూడా చాలా బాధలు పడుతూ ఉన్నారు. దానికి ఏం చెప్తారంటే, సర్వస్వ్యాపద జ్వర ద్యుపద్గోతఘాతా సర్వము జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు అని చెప్తుంది. ఏంటంటే మహాన్యాసంలో ఎవరైనా చేసినటువంటి ప్రయోగాలు కావచ్చు, ఎటువంటి దురాగతాలు కావచ్చు, మరి ప్రయోగాల వల్ల బ్రహ్మరాక్షసులు పట్టి మనని వేధిస్తూ ఉండవచ్చు. ఎవరో మనకు ప్రయోగాలు చేసి మన బతకటానికి లేకుండా మన పరిస్థితులని బాగా పాడైపోయి, మన ఆస్తులు పోయి పిచ్చివాళ్ళు అయిపోయి బయట తిరుగుతూ ఉండొచ్చు. కొంతమంది రోగాలతోటి మంచాన పడి అది జీవితంలో తగ్గక మరణం రాక సంవత్సరాల పర్యంతం కూడా బాధలు పడుతూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ఆగామి, సంచిత, ప్రారంధాలని 3 ఉన్నాయి. ఈ 3 వల్లే వస్తున్నాయి. ఎవరో నా మీద కక్ష పట్టారు, నా మీద కక్షతోటి నా మీద ప్రయోగం చేశారు, నాకేదో జరిగింది, లేకపోతే నాకు మందు పెట్టారు, ఇట్లాంటి రకరకాలైనటువంటి బ్రహ్మరాక్షసుని పంపించారు, మరి నన్ను దయ్యం పట్టింది, నన్ను గాలి పట్టింది అని. అయితే ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి, లేకుండా పోలే. అయితే అవి ఎందుకు ఉంటాయి అనేది మనం చెప్పాలి. ఎందుకంటే మరణకాలమందు యమదూతలు వస్తారు, వాడు యమపాశం పేసి లాగుతారు, వదులుతారు, ఇక్కడే వదిలేస్తారు. వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు. వాళ్ళకి చచ్చిపోయిన తర్వాత అపరక్రియలు ఉంటారు, అపరకర్మ, అదంతా కూడా జరగాలి. 15 రోజుల లోపల ఈ కార్యక్రమం అంతా జరగాలి. తర్వాత దానికి తగిన అన్నదానం జరగాలి. ఇదంతా జరిగిన తర్వాత ఆ ప్రాణికి అంగుష్ట మాత్రం అంటాడు, బొట్టన వేలు సైజు ప్రాణం ఇస్తాడు స్వరూపాన్ని. దాంతో యమదూతలు తీసుకెళ్తారు. వెళ్ళే 16 మజిలీలు దారిలో ఉంటాయి. ఆ 16 మజిలీల్లో రకరకాల బాధలు పడతారు. చివరికి యమలోకం చేస్తారు. తప్పు చేస్తే దానికి తగిన శిక్ష, పుణ్యం చేస్తే స్వర్గం. ఇటువంటి బాధలని అక్కడ ఉన్నాయి. అవి కాక ఇక్కడెవరో చేస్తున్నారు అనేదంటే, మన తండ్రులు, తాతలు, ముత్తాతలు, మన పిల్లలు చేసినటువంటి వాటి వల్ల రకరకాలైన బాధలు వస్తున్నాయి. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే, ఒక అణుబాంబు వేశారండి, ఆ ఒక్కచోట పోవట్లే, చుట్టుపక్కల చాలా రకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఎందుకంటే వాటి యొక్క ప్రభావం వల్ల, ఆ విష ప్రయోగం వల్ల రకరకాలైన బాధలు వస్తున్నాయి. ఇటువంటి బాధలన్నీ కూడా మించిపోయి చూడటానికి ఏమవుతుందంటే, చాలామంది ఉంటున్నారు, కనకదుర్గ అమ్మవారు ముక్కు పోగు తాగుతాయేమో నీళ్ళు, దాంతో కలియుగం అంతమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు అని అనుకుంటున్నారు. కాదు, ఇది కలియుగంలో ప్రథమ పాదమే, అంటే 4వ పాదం. ఇంకా 3 పాదాలు జరగాల్సింది. ఎప్పుడు చేసిన పాపం అప్పుడు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి పాపాలకి దైవ బలం కావాలి. ఎప్పుడూ కూడా మనం చేసే దాంట్లో దైవాన్ని పూజించడం చాలా అవసరం. హిందూ మతం కాక మిగతా మతాల వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, వాళ్ళ సంపాదనలో కనీసం 10% వాళ్ళ మతానికి ఇస్తున్నారు. హిందూ మతంలో మాత్రం అటువంటివి ఇవ్వటం లేదు. ఎందుకంటే ఇష్టమైన వాడేమో బాగా ఎక్కువ చందా ఇస్తున్నాడు, లేనివాడు అసలు మానేస్తున్నాడు. ఎవరికి ఎంత వస్తే అంతలో 10వ వంతు కనీసం షడ్భాగాధికం 6వ భాగం ఇవ్వమని మన హిందూ మతంలో చెప్పింది. అటువంటివి ఇవ్వకపోవటం కూడా పాపమే. మరి సత్కార్యాలు జరగకపోవటం కూడా పాపమే. దానివల్ల చాలా రకాల బాధలు వస్తున్నాయి. ఇటువంటి బాధలన్నీ తొలగిపోవాలి. అందరం క్షేమంగా ఉండాలి, మనం బాగుండాలి, మన పక్కవాడు బాగుండాలి, దేశం బాగుండాలి, విదేశాలు బాగుండాలి. మన హిందూ మతం ఏంటంటే అందరూ బాగుండాలి, అందరిలో మనం బాగుండాలి.
అనేదే హిందూ మతం యొక్క సారం. హిందూ మతం అటువంటి మతం, అనాది మతం. శత్రువుకు కూడా అపకారం చేయొద్దు, వాడు చేసినటువంటి దురాగతం వాడే అనుభవిస్తాడు అని చెప్పేటువంటి మనస్తత్వమే మరి హిందూ మతంలో ఉన్నది. అయితే అట్లా వదిలేస్తే ఎట్లాగో అని అడుగుతున్నారు కొంతమంది. దానికి తగిన దైవబలం సంపాదించాలి. ఇప్పుడు సెప్టెంబర్ నెల 24, 25, 26, 27, 28 5 రోజులు అమృత మృత్యుంజయ మహారుద్ర పాశుపదం అంటారు. 111 సార్లు చేస్తారు అది. మరి పాశుపదం అనే దానికి అర్థం ఏంటంటే, అర్జునుడు పాశుపద అస్త్రం సంపాదించాడు. ఈశ్వరుని గూర్చి తపస్సు చేసి ఆయన పాశుపద అస్త్రాన్ని సంపాదించి పంచపాండవులతో యుద్ధం ప్రకటించి యుద్ధాన్ని దిగితే ద్రోణాచార్యుల వారు చెప్పారు, నీకు 100 అన్నదమ్ములు ఉన్నారు, మేము నీ దగ్గర ఉప్పు తిని నీకు చదువు చెప్పి నీ దగ్గర పెరిగాం కాబట్టి తప్పకుండా నీ దగ్గరే మేము ఉండవలసి వచ్చి ఉంటున్నాము, నువ్వు మాత్రం ఉండేవాడివి కాదు, నశించిపోతావు. ఎందుకు అంటే పుణ్యాత్ములు ఎక్కువ రోజులు బతుకుతారు, పాపాత్ములు తొందరగా నశించిపోతారు. అందువల్ల నువ్వు నాకు 100 అన్నదమ్ములు ఉన్నారు, అతి బలమైనటువంటి వాడు కర్ణుడు ఉన్నాడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, వీళ్ళంతా శతరథాధికులు, మరి అటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. నేనే గెలుస్తాను అని అహంకారపడుతున్నావు. అర్జునుడి చేతిలో ఎవరు గెలవరయా, సవ్యసాచి ఆయన అని చెబితే ఏమాత్రం తడవకుండా యుద్ధం చేసి మరి ధృతరాష్ట్రుడి వంశం సర్వనాశనం అయిపోయింది. ధృతరాష్ట్రుడు అంటే కళ్ళు లేనివాడు. కళ్ళు లేకపోవటం కాదు, చేసే పనులు కన్ను మిన్ను కానకుండా చేయటం. ధృతరాష్ట్రుడి వల్లనే దుర్యోధనుడు ఎట్లా తయారైనాడు. ఇప్పుడు మనం కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. తల్లిదండ్రులు సరిగ్గా చెప్పకపోవడం వల్ల మనకి ఇట్లా జరుగుతుంది. కాబట్టి మృత్యుంజయ అమృత మృత్యుంజయ మహారుద్ర పాశుపదం ఇది 5 రోజులు జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. 11 మంది బ్రాహ్మణులు 4 రోజులు కూర్చొని చేస్తే అవుతుంది. బాగా వేదం చదువుకున్న గట్టి పండితులు చేస్తారు. ఈ కార్యక్రమం చేయాలంటే ఒక్కడి వల్ల కాదు ఒక్కడి వల్ల చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ సొంతానికి వాళ్ళ కుటుంబం వరకే చేసుకుంటారు. ఇది అట్లా కాదు మేము చేస్తున్నది. అందరం బాగుండాలి, తలా కాస్త వేసుకొని చేయాలి, అందరూ సుఖపడాలి అనే ఉద్దేశంతో విపరీతమైన ఖర్చు, దాదాపు 4-5 లక్షల రూపాయలు అవుతుంది. దాంట్లో ఎవరైనా సరే ఎటువంటి బాధలున్నా ఇది చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనుషులకు సమస్య రాదు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా చేసి ఉన్నాం, వాళ్ళు కూడా బతికి బయటపడ్డారు. జీవిత ఖైదు వస్తుంది అన్న వాళ్ళకి చేశాం, వాళ్ళు కూడా బతికి బయటపడ్డారు. కాబట్టి ఇటువంటిది చేయటం ఇప్పుడు క్రోధన నామ సంవత్సరం, క్రోధంతో కూడుకున్న సంవత్సరం. నవనాయకుల్లో 7 పాపులు, 2 శుభులు. మరి నవగ్రహాలే పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల పాపం ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల మనకు సమస్యలు బాగా ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల ఈ మహారుద్ర పాశుపదానికి ఎవరైనా సరే 24 లోపల మీకు ఎటువంటి సమస్యలున్నా, ఏ బాధలున్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. అన్ని విధాలా బాగుంటారు, అన్ని విధాల సమస్యలు లేకుండా ఉంటారు. ఎటువంటి సమస్య అయినా పూర్తిగా నిర్మూలన అవుతుంది. చదువు కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, వివాహం వచ్చిన తర్వాత కాకపోయి ఇబ్బంది పడవచ్చు, వివాహం అయిన తర్వాత భార్యాభర్తల అనుకూలత లేకపోవచ్చు, భార్యాభర్తల వివాహమై భార్యాభర్తల అనుకూలత ఉండి పిల్లలు లేకపోవచ్చు, మరి పిల్లలు సవ్యంగా వినక తండ్రి సంపాదించిన మొత్తం ఒక్కళ్ళే దురభ్యాసాల వల్ల సర్వనాశనం చేస్తూ ఉండొచ్చు. ఇటువంటి దురాగతమైనటువంటివన్నీ జరగటానికి పాపమే కారణం. ఆ పాపం పరిహరింపబడి మరి ఆ దోషాలన్నీ నిర్మూలన కోసం చేస్తున్నటువంటి అమృత మహారుద్ర పాశుపదం.